ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. పార్ట్ 1 చూడని వాళ్ళకైతే కింద లింక్ ఇస్తున్నాను. దాన్ని క్లిక్ చేసి పార్ట్ 1 చూసిన తర్వాత ఈ వీడియో చూసండి. తాత అక్కడి నుంచి ఆ బాబుని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత చాచా వచ్చేసి ఒక కర్ర సామిడ్ చేస్తూ ప్లస్ దాంతోపాటు కుస్తీ ఇవి కూడా నేర్పిస్తూ ఉంటారు. అక్కడనే చాచా కూడా ఆ పిల్లోడిని చూసుకుంటూ తన దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పుకుంటూ మళ్ళీ దర్గా దగ్గర తనకి టైలర్ షాప్ ఉంది. ఈవినింగ్ టైం టైలర్ షాప్ చూసుకుంటూ ప్లస్ ఈ రెండు కూడా చాచా కవర్ చేసుకుంటూ ఆ బాబుని కూడా చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ చాచా వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు, నువ్వు పెళ్లి చేసుకోలేదు, ఈ పిల్లోని నువ్వు తీసుకొచ్చుకున్నావు, నీకు పిల్లని ఒకటి ఇస్తారా, నువ్వు ఈ పిల్లని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలే, మనకు అవసరం లేదు, మనకి ఎందుకు ఈ తలకాయ నొప్పి అంటాడు. కానీ అప్పుడు చాచా ఒక మాట అంటాడు, అమ్మ నాన్న నాకు పెళ్ళి లేకపోయినా పర్వాలేదు, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, వీడి నాన్న నాకు ఎంతో చేశాడు, ఆ విశ్వాసంతోనైనా సరే నేను ఉంచుకుంటాను, నాకు పెళ్ళి వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఆ చాచా ఆ బాబుని చదివించుకుంటూ ప్లస్ తన తెలిసిన స్కిల్స్ మొత్తము బాబుని కూడా నేర్పిస్తూ ఉంటాడు. అలా ఒక 10 ఇయర్స్ దాకా అయిపోయింది. ఇంకా 12 ఇయర్స్ ఇప్పుడు జలీల్కి. అప్పుడు స్కూల్ చదువుకున్నప్పుడు జరీనా అనే ఒక అమ్మాయి వచ్చేసి జలీల్కి పరిచయం అవుతుంది. వాళ్ళ ఏజ్ అంతా 12 ఇయర్స్ అన్నమాట. అయితే అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది కొంచెం మొదలవుతుంది. ఫ్రెండ్షిప్ మొదలయ్యి అదే ఫ్రెండ్షిప్ ఇంకా 15 ఇయర్స్ 20 ఇయర్స్ దాకా కంటిన్యూ అవుతుంది. 10th క్లాస్లో జెరీనా వచ్చేసి మామూలుగా లేడీస్ ఒక 10 డేస్ బయటికి రాకుండా ఉంటారు. ఎందుకు ఆ విషయం మీకు తెలుసు, ఆ విషయం నేను వీడియోలో చెప్పకూడదు. ఆ 10 డేస్ తను కనరాలేదని చెప్పేసి జలీల్ ఎంత కంగారు పడతాడో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన శివాకి ప్రతి ఒక్కటి తెలుసు. ఈ స్టోరీలో శివ కూడా మెయిన్ క్యారెక్టర్గా మీకు వినబడతాడు. మీరు దయచేసి స్టోరీని క్లారిటీగా వినండి. అయితే 10 డేస్ తను కనబడకుండా జలీల్ ఎలా కష్టపడుతున్నాడో, ఎలా తంటాలు పడుతున్నాడో తనను చూడాలి అని చెప్పేసి ఒక్కసారి మీకే వదిలేస్తున్నాను నేను, ఊహించుకోండి. వన్స్ తను రెడీ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తన షాప్ దగ్గరికి వచ్చేసి గ్రీన్ జెండా అంటారు, ఉరుసులో వచ్చేస్తారు కదా జెండాలు, ఆ జెండా అయితే తీసుకొని తను దర్గా దగ్గరికి అయితే వెళ్ళి దర్గా దగ్గర దర్గా స్వామికి దండం పెట్టుకునేసేసి అయితే అక్కడ ఏదో మొక్కుబడి చేసుకుని, జలీల్ నేను ఈ మార్గం నేను పై చదువులకు అని చెప్పేసి నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను. అప్పుడు వాళ్ళ ఏజ్ 10th అయిపోయింది, ఇంకా ఇంటర్ ఇంకా పై చదువులు ఉంటాయి కదా, దాన్ని వెళ్ళిపోతున్నాను, నేను వచ్చేదాకా టైం పడుతుంది, సారీ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడు తన జలీల్ కళ్ళల్లో కనబడే బాధ తనకు చూపించలేడు. అప్పుడు శివ చెప్తాడు, అన్న చెప్పే అన్న అని చెప్పేసి. కానీ జలీల్ చెప్పకుండా తన మనసులోనే పెట్టుకుంటాడు. తను ప్రేమిస్తుందో లేదో జలీల్కి తెలియదు, జలీల్ తనని ప్రేమిస్తాడో లేదో తనకు తెలియదు. చూడండి, నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. లవ్ యూ ఆల్.